ఇప్పుడు తక్కువ చదువుకున్న ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. తక్కువ చదువుకున్నా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అసలు చదువుకు స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధం లేదండి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాలేదని బాధపడుతున్న వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు. తక్కువ చదువుకొని బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి కూడా కనబడుతున్నారు. అంటే చదువుకు స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధం లేదు. మీకు తెలుగు తెలిస్తే చాలు, మేము ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఈ సూత్రాలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సరే, ఇప్పుడు ఆ పని చెయ్యవద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఆ పని చెయ్యవద్దు సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్ పేకి వెళ్దామండి. ఆ పని చెయ్యవద్దు సూత్రం. పంపు అనే వెర్బ్ తీసుకుంటే దాన్ని ఆ పని చెయ్యవద్దు అనే సెన్స్లో చెప్పేటప్పుడు పంపవద్దు, పంపకుండా ఉందాం, పంపివ్వవద్దు, పంపించవద్దు, పంపించవద్దండి. అదేవిధంగా తినవచ్చు, తినవద్దు, తినకుండా ఉందాం అంటే తినుడు వెర్బ్ తీసుకుంటే తినవద్దు, తినకుండా ఉందాం, తినివద్దు, తినిపించవద్దు, తినద్దండి. మాట్లాడే వెర్బ్ తీసుకుంటే మాట్లాడవద్దు, మాట్లాడకుండా ఉందాం, మాట్లాడనివద్దు, మాట్లాడించవద్దు, మాట్లాడవద్దండి. నెక్స్ట్ పేజ్ కదండి. ఆ పని చెయ్యవద్దు సూత్రం తెలుగులో ఇంగ్లీష్లో. పాడవద్దు అంటే పాడు అంటే నువ్వు పాడంటే యూ సింగ్, పాడవద్దంటే యూ డోంట్ సింగ్ ఆర్ డోంట్ సింగ్. పాడకుండా ఉందామంటే లెట్ us నాట్ సింగ్. పాడనివద్దు అంటే లెట్ మీ నాట్ సింగ్. పాడించవద్దంటే మేక్ మీ నాట్ సింగ్. పాడొద్దండి అంటే ప్లీజ్ డోంట్ సింగ్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏం లేదండి, లాస్ట్లో ఇంగ్లీష్లో వాక్యాల్లో అన్నింటిలో సింగ్ 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 అని వచ్చింది. అక్కడ మీ బుద్ధి పుట్టిన వెర్బు అంటే ఇప్పుడు డోంట్ సింగ్ ఉంది. డోంట్ టాక్ అంటే మాట్లాడవద్దు, డోంట్ ఈట్ అంటే తినవద్దు అంటే వెర్బులు మారిస్తే సరిపోతుందండి. ఈ సూత్రాలని మీరు పుస్తకంలో రాయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ సూత్రం ఇంతవరకు అయిపోయిందండి. నెక్స్ట్ సూత్రం వద్దాం. అంతవరకు బాయ్.